నూతన యుగానికి నాంది పలికే తిథే ఉగాది అంటారు. చైత్రమాసం నుంచి తిరిగి వచ్చే చైత్రమాసం వరకు మధ్య ఉన్న కాలాన్ని యుగంగా భావిస్తారు. అలాగే షడ్రుచుల పండుగగా కూడా ఉగాదిని జరుపుకుంటారు. జీవితంలో అన్ని అనుభవాలను, ఉద్వేగాలను, ఆనంద విషాదాలను సమంగా స్వీకరించాలని, ఆస్వాదించాలని చాటే పండుగ తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకొని తిరుపతిలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అక్కడి నుంచి మా ప్రతినిధి నారాయణ రెడ్డి మరింత సమాచారాన్ని అందిస్తారు. నూతన సంవత్సరానికి నాంది పలికే తిథినే ఉగాది అంటారు. ఉగాది అంటే చైత్రమాసం నుంచి తిరిగి చైత్రమాసం వచ్చేంత వరకు జరిగే యుగాన్ని ఉగాదిగా పరిగణిస్తారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లాలోని పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే ఒక ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయ అధికారులు అలాగే ఆలయ పాలక మండలి సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం తిరుపతిలోని శ్రీ తాతాయగుంట గంగమ్మ దేవాలయంలో మనం ఉన్నాం. మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు మురళీస్వామి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుంటాం. స్వామి చెప్పండి, అంటే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఆలయంలో? తాతయ్య గంగమ్మ దేవస్థానం ఈరోజు ఉగాది అంటే కొత్త సంవత్సరం. తెలుగు వాళ్ళు కొత్త సంవత్సరం. చైత్రమాసం నుంచి చైత్రమాసం వరకు కొత్త సంవత్సరం. ఈ సంవత్సరాల్లో మంచి చెడు అన్నీ వస్తుంది. దాని 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 ప్రకారం ఉగాది పచ్చడి అని చేస్తారు. అందరూ ఇంట్లో చేస్తారు, ఆలయాల్లో కూడా చేస్తారు. ఉగాది పచ్చడి అనేది తీపు, పులుపు, కారం అన్ని రకాల ఇది కలుస్తుంది. కలిసి ఉగాది పచ్చడి. ఇదే మన ఇది కూడా మంచి చెడ్డ అన్నీ ఉంటుంది కాబట్టి అది పురస్కరించుకుని ఈ ఉగాది పచ్చడి అనేది ప్రతి సంవత్సరం అందరూ ఇంట్లోనూ ఆలయాల్లోనూ చేస్తారు. అది ఆనవాయితీ. అదేవిధంగా గంగమ్మ గుడిలో ఈరోజు ఉదయం 5 గంటలకు అభిషేకం అనంతరం కాదంబరి అలంకారం చేస్తాను. కాదంబరి అంటే అన్ని కూరగాయలు చేసి అమ్మవారికి అలంకారం చేసిన తర్వాత నైవేద్యం పెట్టి ఉగాది పచ్చడి నైవేద్యం పెట్టి భక్తులందరికీ దర్శనం ఇస్తున్నారు. అంటే ప్రధానంగా ఈ రోజు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారిని శాకంబరి దేవిగా ఈరోజు అలంకరింపజేశారు. అంటే వివిధ రకాల కూరగాయలతో అలంకరింపజేశారు. అంటే ఈ కూరగాయలని రేపు ఏం చేస్తారు? ఈ కూరగాయలు ఈ రోజంతా అమ్మవారి పైనే ఉంటుంది. రేపు ఉదయం అంతా తీసి కదంబం అన్నం అని సాంబార్ అన్నం అట్లా అంటారు. అవి చేసి భక్తులకు అందరూ వినియోగిస్తారు. ఇది ఆనవాయితీగా ప్రతి సంవత్సరము ఈ ఆలయాల్లో మేము చేస్తున్నాము. ఈ సంవత్సరంలో రేపు ఆ కదంబ అన్నము భక్తులు అందరూ వినియోగం చేస్తాము. అంటే ప్రధానంగా ఈరోజు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు భక్తులకి? ప్రత్యేక క్యూ లైన్లు కానీ అలాగే ఈ ఉగాది సందర్భంగా భక్తులకు ఇబ్బంది లేకుండా ఉదయం 5 గంటలకు అభిషేకం చేసి నిన్న అలంకారం చేసి 9కే భక్తులందరూ దర్శనం చూస్తున్నారు. ఈ దర్శన ఏర్పాట్లు క్యూ లైన్లు ఇప్పుడు ఆలయం అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఫ్లోరింగ్ వేస్తున్నారు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది. అందులో ఒకే లేన్గా పెట్టి భక్తులకు ఇబ్బంది లేకుండా ఒకే లేన్గా చేసి అందరూ దర్శనం చేసుకుంటూ పోతున్నారు. జనవరి 1ని ఆంగ్ల సంవత్సరాదిగా అందరూ జరుపుకుంటారు. అయితే ఈ యొక్క ఆంగ్ల సంవత్సరాది వేడుకలకు స్వస్తి పలుకుతూ తెలుగు సంవత్సరాది అయిన ఉగాదిని అత్యంత వైభవపేతంగా జరుపుకోవాలని అటు ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ యొక్క ఆలయాలను దేదీప్యమానంగా అలంకరింపజేసి భక్తులకు ఒక సర్వదర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. అలాగే ఈ యొక్క ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో యొక్క షడ్రుచులతో కలిపిన యొక్క ఉగాది పచ్చడిని కూడా భక్తులకు అందజేస్తున్నారు. అంటే మనిషి జీవితంలో ఏదైతే కష్ట సుఖాలతో పాటు విషాదాలు, ఆనందాలు, బాధ ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా ఉగాది పచ్చడిలో కూడా తీపి, చేదు, వగురు, పులుపు ఇలాంటి షడ్రుచులతో కలిపిన ఒక కొత్త అనుభూతిని పొందడం కోసమే ఈ యొక్క ఉగాది పండుగను జరుపుకుంటారని చెప్పి కూడా చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.